కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి కాలీఫ్లవర్ 65 అయితే చేసి చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్లో వాటర్, ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కసూరి మేతి ఇలా క్రష్ చేసి అయితే వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసి లైట్గా వాటర్ చిలకరించుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని దాంట్లో ఈవెన్గా అయితే వేసుకోండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే కాలీఫ్లవర్ పకోడా అయితే రెడీ అయిపోయింది. డీటెయిల్ రెసిపీ లింక్ బిలోలో ఉంది. ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.